రాజ్యాంగ సృష్టికర్త, మహోన్నతలు చదివి ఉన్నత శిఖరాలు చేరుకున్న మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ టీడీపీ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి అన్నారు. 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలను వేసి నివాళులు అర్పించారు. వేడుకల్లో పార్టీ శ్రేణులు, దళిత సంఘాల మధ్యన తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు, తిరుమల రెడ్డి, జయచంద్ర నాయుడు, బాలాజీ రెడ్డి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబా సాహెబ్ భారతరత్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. దీనికి మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం అందరం చాలా సంతోషంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దీన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన బిఆర్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరం ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత మనకు యాక్చువల్గా ఇతను చాలా తెలివైన వ్యక్తి, మహామేధావి. ఇదే కాకుండా మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశానికి ఒక రాజ్యాంగాన్ని సమన్యాయం కోసం రచించిన గొప్ప మేధావి ఇతను. కుల వివక్ష లేకుండా కులమతాలకు వ్యతిరేకంగాను, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాను పోరాడిన మహా మేధావి. మరియు మన కులమత భేదాలు లేకుండా ప్రజల మధ్య, ప్రజల్లో అందరూ ఒకే విధంగా ఉండేటట్టు, సమంగా ఉండేటట్టు రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, మేధావి మన బాబా సాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఇలాంటి వ్యక్తులు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం సమానంతో అందరం ఉండగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడూ డిఫరెన్స్ ఆఫ్ తారతమ్యాలు పెరిగిపోయాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క 135వ జయంతిలో పాలుపంచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. సో అందరూ మనం ఇలాంటి ఎన్నో వేడుకలు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.